Jam Vishnupad Paramahamsa Parvajkacharya Ashtottarishata Shri Srimad Divine Grace Abhay Charnarvind Bhaktivedanta Swami Shri Prabhupada Ki Jai ISKCON Founder Acharya Saved the whole world Shri Prabhupada Ki Jai Shri Gaurnitai Ki Jai Shri Radha Shyama Sundar Ki Jai Jagannath Baladev Subhadra Maiya Ki Jai Lalita Vishaka Sahita Shri Radha Shyama Sundar Ki Jai Om Namo Bhagavate Vasudevaya Om Namo Bhagavate Vasudevaya Om Namo Bhagavate Vasudevaya Narayanam Namaskrutyam Naran Chaiva Narottamam Devim Saraswatim Vyasam Tato Jayamudhiraye Nashtaprayesha Bhadreshu Nityam Bhagavata Sevaya Bhagavati Uttama Shloke Bhakti Bhavati Naistiki Srimad Bhagavad Gita Yadhatadham Chapter 7 Text 1 Shri Bhagavan Uvacha Maya Sakta Manapadha Yogham Yunjan Madashaya Asamshayam Samagram Mam Yatha Jnasasi Tashunu. Now here, O son of Prutha, how by practicing yoga in full consciousness of me, with mind attached to me, you can know me in full, free from doubt. So, చాలా రోజుల తర్వాత తిరుపతి ప్రస్థానం జరిగింది. నా భాగ్యం మాట రాధాశ్యామ సుందర దర్శనం, భక్తుల దర్శనం. 2 ఏళ్ళు మనల్ని కట్టిపడేసింది ఒక మహమ్మారి. సో ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుని అందరూ బయటకు వస్తున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్ ఎంతకాలం ఉంటుందో కూడా ఎవరూ తెలియదు. సో చాలా మార్పులు జరిగాయి ఈ 2 ఏళ్లలో. చుట్టుపక్కల చాలామంది లేరు, కొంతమంది కొత్తగా వచ్చారు. మొత్తం పరిస్థితే మారిపోయింది 2 ఏళ్లలో. అంటే ఈ ప్రపంచం యొక్క స్వభావం అది. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. అందుకనే కృష్ణుడు ఏమంటున్నాడు అంటే, మై ఆసక్తమన, మనస్సులో నా మీద ఆసక్తిని పెంచుకో అని చెప్తున్నాడు. కృష్ణుడి మీద ఆసక్తిని పెంచుకుంటే ఒక రకమైన రిజల్ట్ ఉంటుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం మీద ఆసక్తి పెంచుకుంటే ఇంకొక రకంగా ఉంటుంది. ఈ 2 ఏళ్లలో అర్థమైంది ఏంటయ్యా అంటే, చుట్టుపక్కల ఉన్న వాటి మీద ఆసక్తి పెంచుకుంటే మనకి ఫలితం ఎలా ఉంటుందనేసి నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అందరికీ డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అన్నమాట. కొన్ని ఫ్యామిలీస్లో అయితే చాలా విషాదకరమైన వార్తలు ఉన్నాయి. కొన్ని ఫ్యామిలీస్లో చితికిపోయారంటారు చూడండి, అట్లన్నమాట. కానీ ఈ ప్రపంచంలో ఇవన్నీ ఉంటాయని అందరికీ తెలుసు. ఇదేదో కొత్త ఫినామినా కాదు. వ్యాధి ఉంటుంది, మృత్యు అనేది ఉంటుంది, వృద్ధాప్యం ఉంటుంది,
ఇవన్నీ కొత్త విషయాలు ఏం కాదు, అందరికీ తెలిసినవి. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడంటే, ఇవన్నీ కాస్త తాత్కాలికం కదా, వీటి మీద ఆసక్తి పెంచుకోవద్దు అని చెప్తున్నాడు. పెంచుకుంటే ఏమవుతుంది? దుఃఖం ఎక్కువ అవుతుంది. రెండు రకాలుగా ఉంటుంది మనస్సులో. ఏమిటి? ఏదన్నా మనం బాగా ఆసక్తిగా ఉన్న ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ పోతే దుఃఖం కలుగుతుంది. అందుకనే ప్రతి ఒక్కరి మనస్సులో ఈ రెండు ఉంటాయి. ఏమిటి? శోచతి, ఎప్పుడూ విషాదంగా అలానే ఉంటుంది. లేదా కాంక్షతి, ఏదో కోరుకుంటూనే ఉంటుంది. మనసులో ఈ రెండు స్టేజ్లో ఉంటాయన్నమాట. ఏదైనా కోరుకుంటూ ఉంటే అదొకటి, అది లేకపోతే విషాదంలోకి వెళ్ళిపోతాడు. మనసు ఎప్పుడు ఈ రెండు స్టేజ్ల్లోనే ఉంటుంది అన్నమాట. ఎందుకు ఇట్లాగా? ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న వాటి మీద మనం ఆసక్తి పెంచుకుంటాం, బాగా ఆసక్తి పెంచేసుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకి ఏదో ఒక మాదక ద్రవ్యాల కేసులో ఏదో ఒక హిందీ సూపర్ స్టార్ కొడుకు ఎవరో చిక్కుకున్నాడు. ఇప్పుడు ఆసక్తి అంటే ఎట్లా ఉంటుందంటే, దానికి ఒక, అంటే మీకు అందరికీ పరిచయం ఉందో లేదో తెలియదు, సోషల్ మాధ్యమంలో వాడు ఏం చేస్తాడంటే ఒక గూగుల్ అలర్ట్ డిఫైన్ చేసుకుంటాడు ఏమవుతుందా అనేసి. అంటే అక్కడ ఏమన్నా వార్తల్లో మార్పు రాగానే నీకు వెంటనే ఒక టక్ అని ఒక మొబైల్లో సౌండ్ వస్తుందన్నమాట. జయ శ్యామసుందర్. మరి మొబైల్లో సౌండ్ వస్తే చూడాల్సిందేగా, మన ఎంత కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా చూడాల్సిందేగా. వెంటనే చూస్తాం. చూడగానే ఏమవుతుంది? చూపిస్తాడు, ఇలా అయింది, ఫలానా ఇది అవుతుంది, అది అవుతుంది. వెంటనే మనకి ఆసక్తి. వాడు టైటిల్ ఎట్లా పెడతాడంటే, ఈరోజు బెయిల్కి వెళ్ళారు, ఏం జరిగిందో తెలుసా అంటాడు. ఏం జరిగింది నాకేం తెలుసు అంటే దాని అర్థం ఏంటంటే క్లిక్ చేయమని. అది క్లిక్ చేసి లోనికి వెళ్ళి మళ్ళీ ఆసక్తి. ఆడు ఫస్టే రాయడు ఏమైందని, అది పెద్ద కథలన్నీ చెప్పుకుంటూ వచ్చి చివరిలో ఒక మొక్క రాస్తాడు, వచ్చిందో రాలేదు. అవునా? సో అంటే ఆసక్తిని మనలో పెంచుతున్నారు. కానీ దేని మీద? ఇలా తాత్కాలికంగా ఉండే విషయాల మీద. ఇక్కడ ఉండే మనుషులు తాత్కాలికం, పరిస్థితులు తాత్కాలికం, ప్రపంచమే తాత్కాలికం. అంటే ఏదైనా చెప్తే వేదాంతం చెప్తున్నారంటారు, వేదాంతమే, కానీ అది నిజం అని తాత్కాలికంగా ఉంటుంది. కానీ ఇక్కడ తాపట్ల కృష్ణుడు అంటే ఈ ప్రపంచం యొక్క స్వభావాన్ని చెబుతూనే భగవంతుడు ఏమంటున్నాడంటే, మై ఆసక్తమన, నా మీద ఆసక్తి పెంచుకో అంటున్నాడు. మరి అదేమిటి? కృష్ణుడి మీద ఆసక్తి పెంచుకుంటే ఏమిటంటే, కృష్ణుడు ఎవరు అని అర్జునుడు చెప్తాడు భగవద్గీతలో. ఏమని చెప్తాడు? పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం. కృష్ణుడు ఎవరు అంటే పురుషం శాశ్వతం, శాశ్వత పురుషుడు. మరి ఈ ప్రపంచంలో ఏ పురుషుడు శాశ్వతం చెప్పండి? ఏ పురుషుడు శాశ్వతం కాదు. కరోనా కాకపోతే రేపు ఇంకొకటి ఏదో వస్తుంది, మరో నాన్న వస్తుంది, అందరూ అంతేనా? ఎవరు ఇక్కడ శాశ్వతం ఎవరు లేరు. కానీ కృష్ణుడు ఈ ప్రపంచానికి చెందిన పురుషుడు కాదు. పురుషం శాశ్వతం దివ్యం, అందుకనే దివ్యం అని చెప్పబడింది అన్నమాట. దివ్యము అంటే ఈ భౌతిక ప్రపంచానికి అతీతుడు, ఈ ప్రపంచానికి చెందిన నియమ నిబంధనలకు అతీతుడు. దాన్నే దివ్యము అంటారు. జన్మ కర్మచమే దివ్యం అని కూడా ఇంకో శ్లోకంలో చెప్పాడు కృష్ణుడు. అంటే నా యొక్క జన్మ,
మరియు నా యొక్క లీలలు దివ్యము అని చెప్తున్నాడు. దివ్యము అంటే ట్రాన్సెండెంటల్, అంటే భౌతిక ప్రపంచానికి అతీతంగా. సో అర్జునుడు అదే చెప్తున్నాడు అనమాట, కృష్ణ యు ఆర్ పురుషం శాశ్వతం దివ్యం. సో అంటే మనం ఆసక్తి దేని మీద పెంచుకోవాలి అంటే తాత్కాలికంగా ఉండే వాటి మీద కాదు, శాశ్వతంగా ఉండే వాటి మీద అని. అది ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. నేనెందుకు శాశ్వతమైన మాట గురించి ఆలోచించాలి? నేను తాత్కాలికమే కదా, ఒకరోజు నేను వెళ్ళిపోవాల్సిందే కదా అనేసి. అందుకనే 2వ చాప్టర్లోనే కృష్ణుడు ఏమంటున్నాడంటే, నాయన నువ్వు తాత్కాలికం కాదు, నువ్వు శాశ్వతమే, నువ్వు ఆత్మస్వరూపుడివి. మనం ఈ శరీరం కాదు, ఆత్మస్వరూపులము అని చెప్తాం. ఈ శరీరానికైతే ఆది అంతవంతు, ఆది ఉంది అంతము ఉంది ఈ శరీరానికి. కానీ శరీరం లోపల చిక్కుకునుందే ఆ ఆత్మస్వరూపం, అది మాత్రం శాశ్వతం. సో శరీరాన్ని వదిలిపెట్టినా సరే నేను మళ్ళీ ఇంకొక శరీరంలోకి వెళ్ళాల్సి వస్తుంది, నా ప్రయాణం మాత్రం ఆగదు. నేను శాశ్వతం కదా, నా ప్రయాణం ఆగదు. సో మరి నేను శాశ్వతమైతే శాశ్వతమై వాటి మీద నేను ఆసక్తి పెంచుకోవాలి. ఇది లాజిక్ మాట భగవద్గీత. ఎందుకు మనం తాత్కాలిక వాటి మీద మనం కాకుండా శాశ్వతంగా ఉండే వాటి మీద ఎందుకు మనం ఆసక్తి పెంచుకోవాలి అంటే, మనము శాశ్వతం, భగవంతుడు శాశ్వతం. దేని మీద ఆసక్తి పెంచుకుంటే ఆ రకంగా మన జీవిత గమ్యం నడుస్తుంది. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజస అదో గచ్చంతి తామస. కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే, నాయన నువ్వు వేటి మీద ఆసక్తి పెంచుకుంటావో దాని ప్రకారం నీ యొక్క డెస్టినేషన్, నీ చివరి ఏమంటారో మార్గం, గమ్యం అది మారుతుంది అని చెప్తాడు. కొంతమంది ఉన్నారు జ్ఞానులు, వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వేం చేసినా పర్లేదు, ఎక్కడికి వీళ్ళని పూజించినా వాళ్ళని పూజించినా ఏం పూజించినా ఫైనల్గా ఒకటే అంటాడు. కానీ కృష్ణుడు అట్లా అంటలా. ఆయన ఏమంటున్నాడు అంటే, నాయన నువ్వు దేని మీద ఆసక్తి పెంచుకుంటావో, ఎవరినైతే పూజిస్తావో ఆ రకంగా నీ గమ్యం ఆధారపడి ఉంటుంది అంటున్నాడు. వాట్ ఇస్ దట్? యాంతి దేవ వ్రతా దేవ. సో భగవద్గీతలో మళ్ళీ కృష్ణుడు ఇంకొక చోట ఎట్లా చెప్తాడు, చాలా క్లారిటీ. ఏమిటి? దేవుళ్ళని పూజిస్తే, దేవతలను పూజిస్తే నువ్వు దేవతల దగ్గరకు చేరుకుంటావు. భూతేజ్య, కొంతమంది భూత ప్రేతాలను వాళ్ళు పూజిస్తుంటారు. చెట్ల మీద అప్పుడప్పుడు ఏదో ఉందని చెప్పి పదార్థాలు ఇస్తుంటారు, అంటే భూతేజ్య, భూత ప్రేతాలను వాళ్ళు చేస్తుంటారు పూజలు. కొంతమంది ఏంటంటే రాక్షసులనే పూజిస్తుంటారు. అంటే వేరు రకాల మనస్తత్వాలు అన్నమాట. సో కృష్ణుడు ఎప్పుడూ కూడా మీరు ఎవరినైనా పూజించండి, ఏదైనా చేయండి, చివరికి ఒకటే మీ గమ్యం అని చెప్పలా. మీరు ఇచ్చేస్తే అక్కడికి వెళ్తారు, ఇచ్చేస్తే అక్కడికి వెళ్తారు. ఇప్పుడు తిరుపతి ఉంది, చాలా పెద్ద రైల్వే స్టేషన్ ఉంది, చాలా ట్రైన్స్ వస్తుంటాయి. సో మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఏ ట్రైన్ ఎక్కుతారు? ఏ ట్రైన్ అయినా పర్లేదులే, అన్నీ చేరేది ఒకటే కదా అనేసి పోయి కూర్చుంటారా? చాలా క్లియర్గా టికెట్ తీసుకుని ఆ ట్రైన్ ఎక్కడుందో కనుక్కుని వెతుక్కుని మరీ వెళ్ళి ఆ డబ్బాలోకి ఎక్కి ఆ పర్టికులర్ సీట్లో కూర్చుంటారు. అవునా కదా? ఎక్కడ పోయినా కూర్చోవచ్చు కదా, ఏదైనా ట్రైన్ అయినా పర్లేదు కదా. గూడ్స్ ట్రైన్ కూడా ఉంటాయి, అక్కడ పోయి కూర్చోవచ్చు కదా, అంత ఖాళీగా ఉంటుంది. కానీ ఎందుకు చేయం మనం?
మనకు తెలుసు గూడ్స్ ట్రైన్ ఎక్కుతుంది, అది ఎక్కడ పోతుందో కూడా తెలుసు, ఎప్పుడు చేరుతుందో కూడా గ్యారంటీ లేదు. సో మరి అంత పర్టికులర్గా ఉన్నప్పుడు మనం కృష్ణుడిని చేరాలి అంటే శాశ్వతంగా ఉండే ఆ పురుషుణ్ణి, ఆ భగవంతుని, ఆదిదేవం అజం విభుం, అట్లాంటి ఆదిదేవుని చేరుకోవాలి అంటే మరి ఆయన్నే ప్రార్థించు, ఆయన మీద ఆసక్తి పెంచుకో, ఆ కృష్ణుడి మీద ఆసక్తి పెంచుకో. మరి మీరు అడగచ్చు, నాకు కొంతమంది దేవతలు దేవుళ్ళు అంటే ఇష్టం, మరి వాళ్ళ మీద ఆసక్తి పెంచుకొని పూజించుకుంటానంటే సరే, కానీ వాళ్ళు కూడా తాత్కాలికమే. సమస్య ఏమిటంటే ఈ 3,000,000 దేవతలు కూడా తాత్కాలికమే. ఇది కొద్దిగా షాకింగ్ మనకి కదా, చాలా పెద్ద షాక్. అందరూ దేవతలు కూడా వాళ్ళు కూడా నివసించేది 100 ఏళ్ళు మాత్రమే. కాకపోతే ఆ స్వర్గలోకంలో ఉండే లెక్కల ప్రకారం 100 ఏళ్ళు మాత్రమే వాళ్ళు ఉండే. ఒక బ్రహ్మ ఒక్క రోజులో బ్రహ్మకు ఒక్క రోజులో 14 మన్వంతరాలు ఉంటాయన్నమాట. మన్వంతరాలు అంటారు. ఒక్క బ్రహ్మదేవుడు ఒక రోజులో 14 మన్వంతరాలు. ఒక మన్వంతరం పూర్తి కాగానే ఆ దేవుళ్ళందరూ మారిపోతారు. ఇంద్రుడు మారిపోతాడు, మిగతా గణనాథుడు మారిపోతాడు, తర్వాత దేవతల యొక్క సైన్యాధిపతి అయిన కుమారస్వామి మారిపోతాడు, అందరూ మారిపోతారు. ఇవన్నీ కూడా పొజిషన్స్ అంతే. ఇప్పుడు చూడండి, 5 ఏళ్ళు కాగానే మనకు చీఫ్ మినిస్టర్ మారిపోతాడు. అంటే మారే అవకాశం ఉంది, ఎవరు వస్తారో మనకు తెలియదు. 5 ఏళ్ళకి ఒక ప్రైమ్ మినిస్టర్ కూడా మారిపోతాడు కదా. అట్లాగే ఈ దేవతలు కూడా ఇవన్నీ పొజిషన్స్ అంతే. ఈ విశ్వం ఉన్నంతకాలము కొంతకాలం వాళ్ళు ఉంటారు ఆ పొజిషన్లో. మన్వంతరం కాగానే వాళ్ళు మారిపోతారు. దేవతలు మారిపోతారు, సప్తర్షులు మారిపోతారు. సప్త ఋషులు అనేసి మనం ప్రార్థన చేస్తుంటాం, వాళ్ళు మారిపోతారు. మరి తాత్కాలికంగా ఉండే ఈ పొజిషన్స్ మీద మనం ఆసక్తి పెంచుకుంటే మళ్ళీ తాత్కాలికమే మన రిజల్ట్, గమ్యం మళ్ళీ తాత్కాలికమైపోతుంది. ఇది సమస్య. మనకు కావాల్సింది శాశ్వతం. శాశ్వతం పురుషం దివ్యం ఆదిదేవం అజం విభుం. సో ఇంటెలిజెంట్ పర్సన్ ఏం చేస్తాడు అంటే, సరే ఎవరు శాశ్వతంగా ఉండేది ఎవరు, వారి మీద ఆసక్తి పెంచుకుంటా. అదే కృష్ణుడు కూడా ఇక్కడ చెప్తున్నాడు 7th చాప్టర్లో, మయ ఆసక్తమన, నా మీద అంటే కృష్ణుడి మీద ఆసక్తమన, ఆసక్తిని పెంచుకోవాలి. ఈ రోజున ఏం చేశాడు కృష్ణుడు అని మనం ఎప్పుడైనా అడిగామా? కానీ ఈ రోజున ప్రైమ్ మినిస్టర్ ఎక్కడికి వెళ్ళాడు, ఆయన ఏం లెక్చర్ ఇచ్చాడు. కొంతమంది లెక్చర్లు వింటారు, ఇవి వింటారు. ప్రభుపాదుల వారి లెక్చర్లు ఉన్నాయన అంటే, ప్రభు టైం లేదు ప్రభు, నేను చాలా బిజీ ప్రభు మనం చెప్పేసుకుంటాం. కానీ వాడిచ్చిన లెక్చర్ మాత్రం 40 నిమిషాల పాటు చక్కగా విన్నాం. ఆసక్తి ఎందుకు వింటలేదు, అక్కడ ఎందుకు వింటున్నాం, ఇక్కడ ఎందుకు వింటలేదు అంటే ఆసక్తి పెంచుకున్నాం. అటువైపు ఏం చేస్తున్నాడు, ఎక్కడ పోతున్నాడు, ఈరోజున పగడ ఏం కట్టుకున్నాడు, ఏం డ్రెస్ వేసుకున్నాడు, గడ్డం ఉందా లేదా ఇప్పుడు. ఆసక్తి ఎట్లా వస్తుంది అంటే జిజ్ఞాస వల్ల. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. అందుకనే ఈ ఆధ్యాత్మిక జీవనంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఈ బ్రహ్మ జిజ్ఞాసను పెంచుకోవాలి. ఏమిటి, ఎక్కడ, ఎలా జరిగింది. ఈ రోజున కార్తీక మాసం, సో కృష్ణుడు ఏం చేశాడు, అవునా? అది మనం మనం చూపించాల్సిన ఆసక్తి అది. కార్తీక మాసము అంటే ఏమిటి, దామోదర అంటే ఏమిటి, ఎందుకు మనం దీపం సమర్పించాలి, ఏం జరిగింది ఈరోజు, తల్లి ఎందుకు కట్టేసింది బుల్లి కృష్ణుడిని, ఏ తల్లైనా కడుతుందా ఎవరినైనా పిల్లల్ని?
కానీ ఇక్కడ మరి యశోద అందుకు ఎలా కట్టేసింది, ఎందుకు కట్టేసింది, ఇవన్నీ ప్రశ్నలు అన్నమాట. అలా జిజ్ఞాస పెంచుకుంటే ఆసక్తి పెరుగుతుంది అన్నమాట. నాకు ఇది కావాలి, అది అర్థం చేసుకోవాలి, కృష్ణుడు ఎట్లాగా అట్లాగా, ఆయన స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. సో అందుకనే మయ్యాసక్త మన పార్థ యోగం యుంజన్ మదాశ్రయ. సో యోగం యుంజన్, ఇట్లాగా కృష్ణుణ్ణి చేరుకోవాలి, అర్థం చేసుకోవాలి అన్న ఆసక్తితో, ఆసక్తి కలగాలి అంటే మనం ఈ యోగం యుంజన్, ఈ కృష్ణ చైతన్యాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. ఎట్లా చేయాలి? మదాశ్రయ, నా యొక్క ఆశ్రయంలో, భగవంతుడు ఆశ్రయాన్ని పొంది ఈ కృష్ణ చైతన్యాన్ని మనం పాటించాలన్నమాట. మరి కృష్ణుడి ఆశ్రయాన్ని మనం పొందాలి అంటే డైరెక్ట్గా సాధ్యం కాదు. ఒక జీవికి ఆ కృష్ణుని చూసే భాగ్యం, ఆయన యొక్క ఆశ్రయం పొందడం అనేది అసాధారణం, మనకు సాధ్యం కాదు. ఒక సామాన్యమైన ప్రజలను ఒక భారతీయుడు ఉన్నాడు అనుకోండి, ప్రైమ్ మినిస్టర్ని కలవడం అట్లాంటివన్నీ అసాధ్యం. ఏదో పేపర్లో చూడడం, అక్కడ ఎట్ట చూడడం తప్పితే ఆయన కలవడం, ఆయనతో మాట్లాడడం అన్నీ అసాధ్యం. అలాగే మనం కూడా ఒక ఆర్డినరీ ప్రైమ్ మినిస్టర్కి అంత మనం అసాధ్యమైపోతే, అట్లాంటి వాళ్ళు కోట్లాది మంది సృష్టించిన ఆ భగవంతుడికి మరి ఆయన యొక్క ఆశ్రయం పొందడం అనేది అసాధారణం అన్నమాట. అందుకనే శాస్త్రం ఏం చెప్తోంది అంటే, కృష్ణుడి యొక్క ఉత్తమ భక్తుడి ఆశ్రయాన్ని తీసుకోవాలి. కృష్ణుడి యొక్క ఆశ్రయాన్ని డైరెక్ట్గా మనకు లభించేది సాధ్యం కాదు. ఆ కృష్ణుడి యొక్క ఉత్తమ భక్తుడి యొక్క ఆశ్రయాన్ని మనం పొందాలన్నమాట. అందుకని మేము ప్రభుపాద ఆశ్రయ అని ప్రోగ్రాం పెట్టాం. అంటే అర్థం ఏంటంటే, గురువుగారి యొక్క ఆశ్రయం తీసుకోవాలి. ఆచార్యుల వారి యొక్క ఆ పాదపద్మాల దగ్గర మనం ఆశ్రయాన్ని తీసుకోకపోతే కృష్ణుడు ఎప్పటికీ అర్థం కాడు. ఒకవేళ ఆశ్రయం తీసుకుంటే ఏమవుతుందంటే, రెండో లైన్లో ఏం చెప్తున్నాడంటే భగవంతుడు, అసంశయం సమగ్రమ్మ, అసంశయంగా సమగ్రంగా నన్ను అర్థం చేసుకోవచ్చు అంటున్నాడు. యథాచాష్ణసి తశృణు, ఈ సబ్జెక్ట్ మ్యాటర్ నా దగ్గర విను అని చెప్తున్నాడు అనమాట. అంటే ఆచార్యుల వారి యొక్క ఆశ్రయాన్ని పొంది ఆయన దగ్గర నుండి మనం వింటే, ఆ శబ్దాన్ని మనం వింటే అప్పుడు కృష్ణుడు తేలిగ్గా లభిస్తాడు. కృష్ణుడిని పంచే శక్తి ఒక ఆచార్యులకు మాత్రమే ఉంది. కృష్ణుడిని అలా ఉదారంగా ఇచ్చేసే ఆ స్వభావం ఎవరికి ఉందయ్యా అంటే ఆచార్యులకు మాట. చాలా ఉదారంగా ఇచ్చేశాడు ప్రభుపాదుల వారు. ఆయన ఇలా మొత్తం విశ్వం అంతా తిరిగి, ఈ ప్రపంచం అంతా తిరిగి ఈ హరే కృష్ణ లేకపోతే కృష్ణుణ్ణి అందరికీ పంచకబోయి ఉంటుంటే, ఈ రోజున మనం కృష్ణుడి గురించి పెద్దగా తెలిసేది కాదు. ఇప్పుడు ఈ ప్రపంచంలో కృష్ణుడి గురించి మనం కొంత తెలిసింది, ఈ హరినామం గురించి మనకు కొంత తెలిసింది అంటే దానికి కారణం ప్రభుపాదుల వారి యొక్క కృపమాట. ఆయన ఆశ్రయాన్ని పొందే అవకాశాన్ని మనకు లభించింది. ప్రభుపాదుల వారు లేకపోయి ఉండుంటే కృష్ణ చైతన్యం అనేది అసాధారణం. ప్రభుపాదుల వారు ఆయన భగవద్గీత రాస్తున్నప్పుడు అప్పటికే ఒక 650 భగవద్గీత వ్యాఖ్యానాలు ఉన్నాయి. ప్రభుపాదుల వారు అమెరికాకు వెళ్ళకముందు చాలామంది గురువులు కూడా వెళ్ళారు ఆల్రెడీ, కానీ ఒక్కరు కూడా కృష్ణ భక్తుడు లేడు. చూడండి, ప్రభుపాదుల వారు వెళ్ళారు. 11 సంవత్సరాల పాటుగా ఆయన చేసిన ఆ తపస్సు, ఆయన చేసిన సేవల వల్ల మొత్తం ప్రపంచం అంతా కూడా హరే కృష్ణ ఈ మహామంత్రము, ఆ కృష్ణుడి గురించిన జ్ఞానము ప్రపంచవ్యాప్తమైందన్నమాట. ఆ తేడా చూడండి. ఆయన వెళ్ళకముందు భగవద్గీతలు ఉన్నాయి,
వ్యాఖ్యానాలు ఉన్నాయి, కొన్ని రకాల భాషల్లో కూడా ఉన్నాయి, గురువులు ఉన్నారు. కానీ ఒక్క కృష్ణ భక్తుడు బయటకు రాలా. కృష్ణుడు గురించి ఆసక్తి చూపించే వాళ్ళే లేరు. కానీ ప్రభుపాదుల వారు వెళ్ళగానే అందరికీ ఇంట్రెస్ట్ మాట. ఏమిటి ఇది? కృష్ణ చైతన్యం. ప్రభుపాదుల వారు వెళ్ళకముందు యోగా అన్న పదం చాలా బాగా పాపులర్గా ఉండేది. ఆయన వెళ్ళిన తర్వాత హరే కృష్ణ పాపులర్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా సరే ఇంటింటికి వెళ్తే చాలు హరే కృష్ణ హరే కృష్ణ. అంతకుముందు యోగా. సో ఆ రకంగా ప్రతి ఇంటికి కూడా కృష్ణుని చేర్చారు ప్రభుపాదుల వారు. నామరూపంలో కృష్ణుడిని ప్రతి ఇంటికి చేర్చేశారు. ఇప్పుడు ఇట్లా తిలకం పెట్టుకుని ఎవరైనా వెళ్ళినా సరే చాలామంది రికగ్నైజ్ చేస్తారు. ఓ మీరు హరే కృష్ణ అని అడుగుతారు. అవునా కదా? చూడండి, అంత చైతన్యం ఎలా వచ్చింది? ప్రభుపాదుల వారి యొక్క కృషి. ఆయన యొక్క ఆశ్రయాన్ని పొందడంతో మొత్తం మానవాళి అంతా కూడా కృష్ణుని తెలుసుకోగలిగింది. ప్రభుపాదుల వారు కృష్ణ బుక్ అని రాశారు. కృష్ణుడు దేవాది దేవుడు అనే పుస్తకం ఉంది కదా ఒకటి. ఆ పుస్తకంలో రాధాకృష్ణులు ఉంటారు. అది మొట్టమొదటిసారిగా అమెరికాలో పంచుతున్నప్పుడు ఈ పాశ్చాత్య దేశస్తులు వాళ్ళు తీసుకుని ఎవరు వీళ్ళు, కృష్ణుడిని వాళ్ళు కాస్త గుర్తించారు. కృష్ణుడి పక్కన ఉన్నది ఎవరు? ఆసక్తి. ఎంతో కొంత ఆసక్తి బయటకు వచ్చింది వాళ్ళల్లో. కృష్ణుడి పక్కన ఎవరు అంటే రాధారాణి అన్నమాట. సో అట్లాగా ప్రభుపాదుల వారు తన పుస్తకాల ద్వారా, తన యొక్క రచనల ద్వారా, పెయింటింగ్స్ ద్వారా, భక్తుల ద్వారా, అంటే భక్తుల ద్వారా అంటే ఎట్లాగంటే ఏ స్ట్రీట్లోకి వెళ్ళినా సరే అక్కడ హరే కృష్ణ నగర సంకీర్తనం జరుగుతుండేవి. చక్కగా భక్తులందరూ కూడా మృదంగాలు ప్లే చేస్తూ అలా వెళ్తూ ఉండేవారు అన్నమాట. వెంటనే ఎవరు వీళ్ళు, ఏమిటి కృష్ణ, హరే కృష్ణ అంటే అర్థం ఏమిటి? ఆసక్తి. చూడండి, ప్రభుపాదుల వారు చక్కగా కృష్ణుడి మీద ఆసక్తిని సృష్టించారు. మనం ఆసక్తిని అలా నిలుపుకోవాలి. అది నిలుపుకోవాలి అంటే ఇలాగా వినాలన్నమాట. తశృణు యథా జ్ఞాస్యసి తశృణు, వినాలన్నమాట. కృష్ణుడి గురించి నేను వినాలి, అర్థం చేసుకోవాలి, ప్రశ్నలు అడగాలి. అట్లా ఎవరైతే ముందుకు వెళ్తారో అప్పుడే ఇది సాధ్యం. కానీ ప్రభుపాదుల వారి ఆశ్రయాన్ని కూడా పొందడం అనేది చాలా అదృష్టకరమైన విషయం. ప్రభుపాదుల వారి దగ్గర నుండి దీక్ష తీసుకోవడం, ఆయన ఆశ్రయాన్ని పొంది దీక్ష తీసుకోవడం అనేది అసాధారణమైన అవకాశం. కోన భాగ్యవాన్ జీవ, చాలా అదృష్టవంతులు మాత్రమే అట్లాంటి ప్రభుపాదుల వారి దగ్గర నుండి దీక్ష తీసుకోగలుగుతారు. సో అట్లాంటి అవకాశాన్ని, ప్రభుపాదుల వారి యొక్క ఆశ్రయాన్ని పొందే అవకాశాన్ని, ఆయన దగ్గర నుండి దీక్ష తీసుకునే అవకాశాన్ని ఈ హరే కృష్ణ మూమెంట్ మాత్రమే అందిస్తోంది. చాలామంది అడుగుతారు, మరి ప్రభుపాదుల వారు లేరు కదా, మరి ఆయన దగ్గర నుండి దీక్ష ఎట్లా తీసుకోవడం సాధ్యం? ప్రభుపాదుల వారు ఒక రిపోర్టర్ అడిగారు అన్నమాట ప్రభుపాదుల వారిని, ఏమని, మీరు చనిపోతే ఏమవుతుంది, ఈ ఉద్యమానికి ఏమవుతుందని అడుగుతారు. ప్రభుపాదుల వారు ఏమంటారంటే, నేను చనిపోను, నేను నా పుస్తకాల్లో నివసిస్తున్నాను. మీరు నా పుస్తకాలు చదివితే ప్రభుపాదుల వారు ఉన్నట్టే, ఆయన యొక్క ఆశ్రయం లభించినట్టే. ఇది చాలా డిఫికల్ట్ విషయం అన్నమాట, అర్థం చేసుకోవాలి. సీక్రెట్లు అన్నమాట ఇవన్నీ. ప్రభుపాదుల వారికి చాలా క్లియర్గా చెప్తారు. రెండు రకాల సాంగత్యాలు, ఆచార్యుల యొక్క ఆశ్రయాన్ని, ఆచార్యుల యొక్క సాంగత్యాన్ని మనం రెండు రకాలుగా పొందొచ్చు. ఒకటేమిటంటే వపు అంటారు, అంటే
ఆయన ఫిజికల్గా ఉన్నప్పుడు దాన్ని వాణి అంటారు. చూసారా, వాణి అండ్ వపు రెండిటి ద్వారా ప్రభుపాదుల వారి యొక్క సాంగత్యాన్ని, ఆయన ఆశ్రయాన్ని, ఆయన దగ్గర దీక్షను మనం పొందొచ్చు. కానీ ప్రభుపాదుల వారు ఏమంటారంటే వపు అనేది ఇమ్మెటీరియల్, దానికి అంత ఇంపార్టెన్సు ఆయన ఇవ్వల. ఎందుకంటే భౌతికంగా కొంతకాలం మాత్రమే మనం చూడగలుగుతాం. సో ప్రభుపాదుల వారు ఏం చెప్పేవారంటే వాణి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. గురువు దగ్గర నుండి, ఆచార్యుల వారి దగ్గర నుండి మనం ఏమి వింటున్నామో అది శాశ్వతం. అంటే అట్లా అని ప్రభుపాదుల వారి రూపాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఇప్పుడు మరి ఆయన రూపాన్ని చూసి ఆ రూపానికి సేవలు చేసే అవకాశం ఎట్లా వచ్చింది? ఆయన యొక్క ఆ డీటీస్. ప్రభుపాదుల వారు చెప్పారు 1967లో ఫస్ట్ ఆయన న్యూయార్క్ టెంపుల్ చేసిన తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళారు, అక్కడ ఇంకొక టెంపుల్ ఓపెన్ చేయడానికి. అప్పుడు న్యూయార్క్లో ఉన్న భక్తులందరూ కూడా ప్రభుపాదుల వారికి రాశారు, ఏమని, మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోవడంతో మాకందరికీ కాస్త నిరుత్సాహంగా ఉంది, మీ సాంగత్యం లభించట్లేదంటే ప్రభుపాదుల వారు ఏమంటారంటే భౌతికంగా ఉండే నా యొక్క ఆ ప్రెజెన్స్, ఆ సాంగత్యము అది అంత ఇంపార్టెంట్ కాదు. మీరు పని చేయండి, నా యొక్క పిక్చర్ పెట్టుకోండి, యూ విల్ ఫీల్ ఇన్స్పిరేషన్ అని చెప్తారు ప్రభుపాదులు. ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 60 ఏళ్ళ నుండే ప్రభుపాదుల వారు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఏమని? ఆయన నేను పుస్తకాల్లో ఉన్నాను, నా యొక్క మూర్తిలో ఉన్నాను, నా యొక్క పిక్చర్స్లో ఉన్నాను అని మొట్టమొదటి నుండి కూడా ప్రభుపాదుల వారు ట్రైనింగ్ ఇస్తున్నారు. సో భౌతికంగా వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ప్రభుపాదుల వారు ఇప్పటికీ మన మధ్యనే ఉన్నారు. ఆయన యొక్క పుస్తకాల ద్వారా, ఆయన యొక్క రచనల ద్వారా, వ్యాఖ్యానాల ద్వారా, ఆ డీటీ ఫామ్స్లో ప్రభుపాదుల వారు మన మధ్యే ఉన్నారు. ఓకే, సో మనం ఎప్పుడూ కూడా అనుకోకూడదు అన్నమాట, ఇదేదో అంటే టెంపరీ ఫినామినా అని అనుకోకూడదు అన్నమాట. ఆచార్యులు ఎప్పుడూ కూడా టెంపరీ కాదు, ఆయన శాశ్వతం. మనకి ఫార్చునేట్గా ఒక శాశ్వతమైన అవకాశాన్ని కల్పించారు. ఏమిటి? ఆయన యొక్క పుస్తకాలు, ఆయన చెప్పిన వాక్యాలు. ఆ వాక్యాలు మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో ప్రభుపాదుల వారు మనతో పాటు ఉంటారు. ఆయన అమెరికాకు వెళ్ళినప్పుడు చూడ్డానికి ఒంటరిగా కనిపించారు ప్రభుపాదుల వారు, కానీ ఆయన ఏమంటారు అంటే నేను ఎప్పుడు ఒంటరిగా కాదు, నేను ఎప్పుడు ఒంటరిగా లేను. అదెట్లా? ఎప్పుడూ కూడా మా గురువుగారు చెప్పిన మా వాక్యాలను నేను గుర్తు తెచ్చుకుంటున్నాను. ఇట్లా చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా చేయాలి, ఎప్పుడు ఆలోచిస్తూనే ఉన్నాను. నా గురువుగారు చెప్పిన వాక్యాలను నేను ఎట్లా పరిపాలించాలి అని ఎప్పుడు చూసినా తపన పడ్డారు ప్రభుపాదుల వారు. సో ఎప్పుడైతే గురువుగారి వాక్యాలను తలుచుకుంటున్నారో వెంటనే భక్తి సిద్ధాంత సరస్వతులు ఆయనతో పాటే ఉన్నారు. ఇది మాట ఆధ్యాత్మికంలో ఉండే సీక్రెట్. మనం ఆ గురువు వాక్యాలను మనం గుర్తుపెట్టుకుంటే గురువు మనతో పాటే ఉంటాడు. ప్రభుపాదుల వారు ఇక్కడ ఈ రకంగా చెప్పారు అనేసి మనం కూడా గుర్తు తెచ్చుకుంటూ ఎట్లా పాటించాలి, ఎట్లా చేయాలి అని భక్తుడు తపన పడుతుంటే వెంటనే గురువుగారు మనతో పాటు ఉన్నారు. సో మరి ఆచార్యులు ఇచ్చేది ఏమిటి? గురువు ఎప్పుడూ కూడా కృష్ణుని వేస్తాడు. ప్రభుపాదుల వారి లెక్చర్స్ కానీ లెటర్స్ కానీ ఏదైనా వినండి, ఎప్పుడు చూసినా కృష్ణ కృష్ణ కృష్ణ, ఫోకస్ అంతా కూడా కృష్ణుడి మీద. సో అట్లాంటి ఫోకస్సు, అట్లాంటి ఆసక్తిని మనలో పెంచేది ఆచార్యుల మాట. సో అందుకనే మనం ఎప్పుడు కూడా ఆచార్యులు మనతో పాటు లేరే, నేను ఒంటరిగా ఉన్నాను, లేకపోతే మా గురువుగారు ఇప్పుడు లేరు అన్న భావన అది ఆధ్యాత్మికంగా ఏమీ తెలియని భావన మాట.
అజ్ఞానంతో కూడుకున్న భావన. మనందరం కూడా ఏమని ఎప్పుడైతే ప్రభుపాద వారి వాక్యాలను తలుచుకుంటామో వెంటనే మన గురువుగారు మనతో పాటే ఉన్నారన్నమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంటున్నారు ఏమని, స్వల్పమభ్యస్తు ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ కృష్ణ చైతన్యాన్ని ఎవరైతే కొద్దిగా పాటించినా చాలు వాడికి పెద్ద పెద్ద కష్టాలు తప్పుతాయి అని చెప్తున్నారు. మీరు ఇదే వాక్యం తలుచుకోండి. కృష్ణ చైతన్యాన్ని నేను కొద్దిగా పాటించిన చాలా భయానకమైన డిఫికల్టీస్ నా జీవితంలో రావు అన్న ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటే, ఆ వాక్యాన్ని తలుచుకున్నంతకాలము ఆచార్యులు మనతో పాటు ఉన్నారు. ఆయన యొక్క వాణి రూపంలో మనతో పాటే ఉన్నారు. ప్రభుపాద వారు మనతో పాటు ఉంటే మదాశ్రయ, దెన్ కృష్ణుడి మీద ఆసక్తి పెరుగుతుందన్నమాట. మయాసక్త మనాపార్థ యోగం యుంజన్ మదాశ్రయ. సో ప్రభుపాద వారి ఆశ్రయాన్ని తీసుకోవాలి, ఆయన చెప్పిన వాక్యాలను పరిపాలించాలి. కొంతమంది దీక్షలు తీసుకున్నారు అదృష్టవంతులు. వారందరూ కూడా నిష్టగా, నియమంగా ఆచార్యులు చెప్పిన వాక్యాలని పరిపాలించాలి. ప్రభుపాద వారు చెప్పారు మార్నింగ్ పూట మంగళారతి చేసుకోవాలి అని. అంటే తెల్లవారుజామునే లేచి మనం మంగళారతి అటెండ్ కావాలి. అంటే దగ్గరగా ఉంటే మీరు రావచ్చు, లేకపోతే మీ ఇళ్ళల్లోనే చేసుకోవచ్చు. మంగళారతికి మనం చేసుకోవడానికి ఒక సీక్రెట్ ఉంది. ఆసక్తి ఏమైనా ఉందా తెలుసుకోవాలని? ఏం లేదా? సో మంగళారతి ఎట్లా అటెండ్ కావాలి, ఆసక్తి. చూడండి, ఇట్లాంటి ప్రశ్నలు మనం కనుక్కోవాలి. సీక్రెట్ ఏంటంటే చాలా సింపుల్, త్వరగా పడుకోవాలి అంతే. 9:09 కల్లా పడుకోవాలి. నిజమా ప్రభు? 9:15? నా జన్మలో ఎప్పటికీ ఒక్కసారి కూడా నేను పడుకునే ఉండను. 9:15 ఎవరు పడుకుంటారు? 11, 12, అదృష్టం ఉంటే 12కి, లేకపోతే 1 గంట 2. స్టూడెంట్స్లో అయితే మేము అప్పుడప్పుడు వెళ్తుంటాం కదా కాలేజీలో ప్రోగ్రామ్స్కి అంతాను. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, మేము మంగళారతికి వెళ్తుంటే వాళ్ళు అప్పుడే పడుకోవడానికి వెళ్తుంటారు. నేను ఎక్కడి నుండి వస్తున్నావు నాయన అంటే అదేదో కంప్యూటర్ ప్రభు అంటారు. సో పెద్ద సీక్రెట్ అంటే ఏం లేదు, త్వరగా పడుకుంటే త్వరగా లేచిపోతాం ఆటోమేటిక్గా. మన శరీరానికి మినిమం అధమం 6 గంటలు రెస్ట్ కావాలి, 6 అవర్స్. సో 4:30 అనుకోండి మంగళారతి, ఒక ½ అన్ అవర్ మీకు స్నానాలు అదంతాను. 4 గంటలకల్లా లేవాల్సి వస్తుంది. 4 గంటలకు లేవాలంటే ఎప్పుడు పడుకోవాలి? 10 గంటలకల్లా. సో 9కి 10కి మధ్యన పడుకుంటే హ్యాపీగా లేచిపోవచ్చు 4 గంటలకల్లా. కొంతమంది భక్తులు అయితే 3:30కి లేచిపోతారు, అంటే 9:30 పడుకుని పోతారు వాళ్ళు. 3:30కి లేచిపోయి మంగళారతికి ముందుగానే 1-2 మాలలు కూడా చేసుకుంటారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 అట్లా. సో ఇది సీక్రెట్ మాట, త్వరగా పడుకోవాలి. కాకపోతే ఏంటంటే మా త్వరగా పడుకోవడానికి శత్రువులు ఏమిటి? జిజ్ఞాస. ఇవన్నీ జిజ్ఞాస మాట, అంటే ప్రశ్నలు ఇవన్నీ. అతిపెద్ద శత్రువు ఏమిటంటే ఈ కాలంలో ఫోను. పిల్లలన్నా దూరంగా పెడతారు కానీ ఫోన్లు మాత్రం చాలా దగ్గర పెట్టుకుంటారు. అవునా కదా? పక్కనే తలకాయ, అదే తలగడ పక్కనే మనం పక్కన పెట్టేసుకుంటాం అన్నమాట. అండ్ బై ద వే వాళ్ళు ఫోన్లు మనం దగ్గరగా పెట్టుకోకూడదు. పడుకున్న టైంలోనూ వీటిల్లోనూ వాటి నుండి ఎప్పుడు కూడా వేవ్స్ వస్తూనే ఉంటాయి. సో బెస్ట్ ఏంటంటే కట్టేసేసి పెట్టేయడమే. ప్రభు ఫోన్ కట్టేయడమా? నేను ఎప్పుడు ఎరగను ప్రభు, లాస్ట్ 5 ఇయర్స్లో నేను ఎప్పుడు కట్టలేదు దాన్ని. ఇవన్నీ భయానకమైన విషయాలు అన్నమాట మనకి. ఫోన్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే పెద్ద శత్రువు ఏంటంటే
టీవీ. మా కాలంలో అంటే నా చిన్న వయసులో బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేవి. అందులో ఏదైనా కొద్దిగా ఆకారం కనిపిస్తే చాలు ఆనందపడేవాడు. కొద్దిగా ఏదో వస్తుందిరా అనేసి. అది అప్పట్లో ఏదో మహాభారత్ అన్న వచ్చేవి కదా, అప్పట్లో ఏదో ఇంటికెళ్ళి కూర్చునేవాళ్ళం. వేరే వాళ్ళ ఇంటికెళ్ళి కూర్చుంటే ఏదైనా చిన్న ఆకారాలు కనిపిస్తే చాలా ఆనందపడిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ పాయ, కలర్. అప్పట్లో దూరదర్శన్ అనేది ఒకే ఒక గతి. ఇప్పుడేంటంటే 108 ఛానల్స్ అనేసి వాడు ఫ్రీగా, దానికి ఒక రిమోట్ కూడా ఉంటుంది. అప్పుడు వీడేం చేస్తుంటాడంటే ఎప్పుడు చూసినా నొక్కుంటూ ఉండడమే. ఇక్కడ బాగాలేదు, అక్కడైనా బాగుందేమో అనేసి అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత 5 నిమిషాల్లో అది బాగాలేదు, ఇంకొక చోటుకి వెళ్తాడు. సో ఏంటంటే మైండ్ ఎప్పుడు యాక్టివ్గా అన్నమాట. వాడి జిజ్ఞాస, ఆసక్తి అన్నీ కూడా ఏమిటి, నెక్స్ట్ ఛానల్లో ఏముంది, నెక్స్ట్ ఛానల్. చూడండి ఎట్లా మనలో ఈ ఆసక్తిని అంతా బయట తీసుకొస్తున్నారు వాళ్ళు. భగవద్గీతలో నెక్స్ట్ శ్లోకంలో ఏముంది అని ఎప్పుడైనా మనం అనుకున్నామా? భాగవతంలో ఏం జరుగుతోంది అదంతా తెలిసిందేలే, కృష్ణుడు అంతే కదా. సో అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి మాయ చేసిన సృష్టి. వీటిని మనం కృష్ణుడి సేవలో ఉపయోగించుకుంటే మంచిదే. మొబైల్ని కూడా కృష్ణుడి యొక్క సేవలో ఉపయోగించుకోవాలి. అంటే కృష్ణుడి యొక్క చక్కటి పిక్చర్ పెట్టుకోండి, రాధా శ్యామసుందర్ పిక్చర్ పెట్టుకోండి. అది పెట్టుకోం, హీరో లేదా హీరోయిన్. చూసారు ఎట్లయిపోయిందో. సో అవన్నీ మాయ అంటే అర్థం ఏంటంటే తాత్కాలికంగా ఉంది. మాయ అంటే తాత్కాలికం, కృష్ణ అంటే శాశ్వతం. మాయ అంటే తాత్కాలికం, కృష్ణ అంటే శాశ్వతం. సో మీరే ఆలోచించండి, దేని మీద ఆసక్తి పెంచుకోవాలి. ఈ క్లాస్లో మనం అర్థం చేసుకుంది ఏమిటి? కృష్ణుడి మీద. సో ఇది తాత్కాలికమైనప్పటికీ కూడా కృష్ణుడు సేవలో ఉపయోగించుకోవచ్చు. చక్కటి రింగ్ టోన్ పెట్టుకోండి కృష్ణుడి మీద, లేకపోతే కృష్ణుడి పిక్చర్ పెట్టుకోండి. మంగళారతి కోసమని ఒక రిమైండర్ పెట్టుకోండి. గడియారం ఉంటుంది కదా, ఒక రిమైండర్ పెట్టుకోండి. ఆ రిమైండర్ కూడా కాస్త దూరంగా పెట్టుకోండి. దగ్గరగా పెట్టుకుంటే ఏమవుతుంది, దాని మీద ఓ ప్రెస్ బటన్ ప్రెస్ చేసేసి మళ్ళీ పడుకుని పోతాం. లేచేటప్పటికి 7, 8 అయిపోతుంది. కాస్త దూరంగా పెట్టుకోండి, సౌండ్ వస్తూనే ఉంటుంది, అప్పుడు లేవగలుగుతాం. అట్లాగా మనం చాలా ఆసక్తిగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. కృష్ణుడి మీద ఆసక్తి పెంచుకోవడం అనేది సాధారణం కాదు. సో దాన్ని మనం బాగా ప్లాన్ చేసుకోవాలి. త్వరగా పడుకోండి, త్వరగా లేవండి. చాలా హెల్తీ కూడా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటుంది, మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. లేవగానే చక్కగా స్నానాలు చేసేసి కాస్త మంగళారతులు చేసుకుని ఆ నామ జపం చేస్తూ ఉంటే 16 మాలలు చక్కగా గడిచిపోతాయి. ఆ తర్వాత రోజంతా ప్రశాంతంగా నడుస్తుంది. ఇది మాట మా ప్రభుపాదుల వారు ఇచ్చిన ఈ అద్భుతమైన ప్రోగ్రాం మాట మనకి. ఇట్లాంటి కలియుగంలో ఉన్నా సరే ఎన్నో రకాల మనకి అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా సరే కృష్ణుని చేరే మార్గాన్ని సూచించారు గురువులు ప్రభుపాదుల వారు. కలిర్దోష నిధేరాజన్. కలియుగంలో చాలా దోషాలు, ఎక్కడ చూసినా దోషాలు. అంటే ఇంకా తిరుపతిలో కొద్దిగా అంత పెద్ద ఎఫెక్ట్ లేదు. ఇప్పుడు హైదరాబాద్లో ఏంటంటే అంటే మహానగరం కదా, మహానగరంలో మహా సమస్యలు, చిన్న నగరంలో చిన్న సమస్యలు. అది మహా సమస్యలు అన్నమాట, గడ్డు కాలం. ఇప్పుడు ఏంటంటే ఇళ్ళల్లో మొన్న ఒక భక్తుడు వచ్చి నాకు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చాడు. ప్రభు మీరు ఇది పెట్టుకోండి అన్నాడు.
ఏమిటి నాయనా అని అడిగా. ఏంటంటే ఎయిర్ ప్యూరిఫైయర్ అంట, అంటే గాలిని శుభ్రపరిచేది అనేసి ఒక చిన్న యంత్రం పెట్టుకోమని చెప్పాడు. అంతే బాగానే ఉంది కదా అంటే, లేదు ప్రభు, సిటీలో కాలుష్యం ఎక్కువగా ఉంది, మీరు యంత్రాన్ని పెట్టుకోండి అన్నాడు. అంటే ఆ మూల పెట్టుకోవాలంట, అది యంత్రం ఎప్పుడు నడుస్తూ ఉంటుంది, గాలిలో ఉండే కాలుష్యాన్ని అంతటిని తీసేసి మళ్ళీ మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది అది రిలీజ్ చేస్తుంది అన్నమాట. సో నాకు గుర్తుంది, మళ్ళీ ఒక 2 డెకేళ్ల క్రితం ఇట్లాగే తిరుపతికి వచ్చేవాళ్ళం అన్నమాట. మా టౌన్ ఇక్కడే, ఆంధ్ర. అక్కడ నుండి తిరుపతికి రావాలి అంటే ఒక స్టీమ్ ఒక ట్రైన్ ఉండేదన్నమాట, స్టీమ్ ఇంజిన్తో. అది ఎక్కితే 48 గంటలు పట్టేది తిరుపతికి రావడానికి. 48 గంటలు. ఎక్కడైనా స్టేషన్లో ఆగితే వెంటనే మేము దిగి చక్కగా ఆ వాటర్ అంతా తాగేవాళ్ళం. పిల్లవం కదా, స్టేషన్లో ఉండే వాటర్ తాగడం, మళ్ళీ ఎక్కేయడం, మళ్ళీ ఎక్కడైనా ఆగితే దిగడం, ఇట్లాగే పిల్లలాగా అటు ఇటు తిరగడం, స్టేషన్లో తిరగడం, ట్రైన్ లోపల తిరగడం, వచ్చి కూర్చోవడం. ఏదో అంటే ఈ వాటర్ బాటిల్ అనేది లేదు. వాటర్ని బాటిల్లో పెట్టుకుని బాటిల్ కొని తాగాలి అన్న అది ఆ విషయమే లేదు. ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ తాగేవాళ్ళం. అన్నీ చక్కగా పవిత్రంగా ప్యూర్గా ఎటువంటి కాలుష్యం లేకుండా ఉండేవి. ఇప్పుడు ఎన్ని చోట్ల అట్లా చేయగలం అని తెలియదు. ఇప్పుడు వాటరు పాడు చేసేస్తాం మనం. ఇప్పుడు నెక్స్ట్ గాలి, దాన్ని కూడా పాడు చేసేస్తున్నారు. ఢిల్లీలో మనం గట్టిగా ఊపిరి పీల్చుకుంటేనంట ఒక 10 సిగరెట్లు తాగిన ఫలితం లభిస్తుంది. ఇవన్నీ ఫలితాలు అన్నమాట. గట్టిగా ఊపిరి పీల్చుకుని చాలు, 10 సిగరెట్లు ఫలితం వాడికి. ఇది సో గాలిని కూడా పాడు చేసేస్తాం. తిండిని చూశారు, కూరగాయలు, వాటిని పాడు చేసేసుకున్నాం. కొన్ని కూరగాయలు అయితే వాళ్ళు ఇంజక్షన్లు కూడా ఇస్తున్నారు. కొన్ని ఫ్రూట్స్లు, వాటిలో కూడా ఇంజక్షన్లు ఇస్తున్నారు. ఇప్పుడు వేసవకాలం వస్తుంది కదా, మనం ఏం తింటాం? పుచ్చకాయ. పుచ్చకాయలో ఇంజక్షన్లు ఇస్తారు. అప్పుడు అదేమవుతుంది, పెద్దగా కనిపిస్తుంది, ఎర్రగా కనిపిస్తుంది, లోన అంతా తీయగా ఉంటుంది. అప్పుడు మన అద్భుతమైన పండుర అనుకుంటాం. అద్భుతం అంతా ఎలా వచ్చిందంటే ఇంజక్షన్ వల్ల వచ్చింది. అందులో పంచదార ఇంజక్షన్ కూడా ఇస్తున్నారు. ఇప్పటి వరకు కాస్త పవిత్రంగా ఉన్నవి ఏమిటాయి అంటే కొబ్బరికాయలు, వాటి లోపల కూడా ఇప్పుడు ఇంజక్షన్లు ఇస్తున్నారు. సో ఫ్రూట్స్ పాయ, కూరగాయలు పాయ, వాటర్ పాయ, ఇప్పుడు గాలి కూడా పాయ. అందుకనే శాస్త్రం ఏం చెప్తుందంటే కలిర్ దోష నిధి రాజన్, కలియుగంలో దోషాలే ఎక్కడ చూసినా సరే. కానీ అస్తి ఏకో మహాన్ గుణ, ఒక మంచి గుణం ఉంది. అదేమిటాయి అంటే కీర్తనాదేవ కృష్ణస్య, కృష్ణ కీర్తన. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీన్ని మనం 16 మాలలు చేయాలి. ప్రభుపాదుల వారి ఆశ్రయాన్ని పొంది, ప్రభుపాదుల వారి దగ్గర నుండి దీక్ష తీసుకుని ఈ జపాన్ని, ఈ సంకీర్తనను మనం అపరాధాలు లేకుండా చేస్తే ఖచ్చితంగా ఏమంటుంది, కలే దోష నిధే రాజన్ అస్తి ఏకు మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణ ముక్త సంగ, మనం ముక్తులం అవుతాం అన్నమాట. లేకపోతే ఈ కాంప్లికేటెడ్ విషయాల్లో మనం కూడా కాంప్లికేటెడ్ అయిపోతాం. జీవితం చాలా టఫ్ అయిపోతుంది అన్నమాట, చాలా కఠినమైపోతుంది. సో చక్కగా నియమంగా మీరు మార్నింగ్ సాధన చేసుకోండి, హ్యాపీగా చాంటింగ్ చేసుకోండి, జీవితం ప్రశాంతం అవుతుంది అన్నమాట. ఎప్పుడైనా కాస్త మనసు కాస్త బరువుగా ఉంటే కీర్తన చేసుకో గట్టిగా, లేదా చాంటింగ్ అన్న గట్టిగా చేసుకో. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే. అయితే పాడుకోండి కాస్త
హరే కృష్ణ అలా కూర్చొని పడుకోండి. ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు కాస్త దగ్గరలో ఉంటే వాళ్ళ చేత కూడా మరి పాటించండి. మీరు ముగ్గురు కలిసి కీర్తన చేయండి. ఇంట్లో ఉన్నారనుకోండి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చుని మీరు చేసుకోండి, కీర్తన చేసుకోండి. ఇది ఒక్కటే మార్గం, ఇంకొక మార్గమే లేదు. అప్పుడే మనం ముక్త సంగః. ఈ సంప్రదాయం చాలా విలేజెస్లో కూడా, గ్రామాల్లో ఇప్పటికీ ఉంది. ఈవినింగ్ పూట పనులన్నీ పూర్తి కాగానే వాళ్ళు రామాలయానికో లేకపోతే అక్కడ ఉండే హనుమంతుడి ఆలయానికో వెళ్ళి కూర్చుని ఇట్లా చక్కగా కీర్తనలు చేసేవారు. ఒక గంట పాటు కీర్తనలు చేసి కొద్దిగా ఎట్లాగే ఏదో భగవద్గీతనో భాగవతాన్ని విని వెళ్ళిపోయి 8:30-9 పడుకుని పోయి మార్నింగ్ పూట సూర్యోదయం లోపలే లేచిపోయి చక్కగా శుభ్రంగా బ్రేక్ఫాస్ట్ సద్దన్నమో ఏదో తీసుకొని పనులకు వెళ్ళిపోయి మళ్ళీ అలాగా ఎంత ఆరోగ్యంగా ఉండేది పరిస్థితి. ఇప్పుడు అన్నీ మారిపోయాయి. సో మనందరం కూడా కృష్ణుని మీద ఆసక్తి పెంచుకోవాలి. తాత్కాలికంగా ఉండే విషయాల మీద ఆసక్తి వద్దు. ఈ శత్రువులను కాస్త దూరంగా పెట్టండి. దగ్గరగా తీసుకుంటే ఇందులో కృష్ణుడు ఉంటేనే దగ్గర తీసుకోండి. అన్నీ కృష్ణుడికి సంబంధించిన పెట్టుకోండి. అప్పుడు జీవితంలో పెను మార్పులు వస్తాయి. అప్పుడు మనం ముక్త సంగలం అవుతామన్నమాట, ముక్తులం కాగలుగుతాం అన్నమాట. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? శ్రీల ప్రభుపాద కీ జై, శ్రీమద్ భగవద్గీత కీ జై.